Hello everyone, myself Gayatri. I am from H1 Academy. Now we will discuss about pronouns. Now we will take one sentence like, for example, Ram is studying 6th class. Ram is playing football. Ram is a good boy. ఇందులో మనకి 3 times రామ్ అనేది మనకి రిపీట్ అయ్యింది. అసలు రామ్ అనేది ఏంటి మనకి మనం దీని ముందు ఎపిసోడ్లో తెలుసుకుంటే కనుక మనకి రామ్ అనేది నౌన్. సో మనకి 3 times రామ్ 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 అని రిపీట్ అయ్యిందా మనకి. సో ఈ రిపిటేషన్ తగ్గించడం కోసం మనము తగ్గించడం కోసం ఈ ప్లేస్లో మనం ఏం యూజ్ చేస్తాము? ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ఫర్ దిస్ అంటే రామ్ అనే ప్లేస్లో మనం ఒక ప్రొనౌన్ యూజ్ చేసి ఈ రిపిటేషన్ని తగ్గించవచ్చు. లైక్ అగైన్ చూడండి, రామ్ ఈస్ ఏ 6 years old. He is playing cricket. He is a good boy. ఇన్ దిస్ ఒక్కసారి మాత్రమే మనకి రామ్ అనే ఒక నౌన్ యూజ్ చేసాం. అండ్ 2-3 సెంటెన్స్లో మనం ఏం యూజ్ చేసాం? రామ్ బదులు హీ అనే ఒక ప్రొనౌన్ యూజ్ చేసాం. ఈ 2 ఏంటి మనకి? ప్రొనౌన్స్. సో ప్రొనౌన్ అంటే ఏంటి? యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. ఒక నౌన్కు బదులు ప్రొనౌన్ యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? ఇక్కడ ప్రొనౌన్ అంటాం. సో ప్రొనౌన్ మీన్స్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్ అంటే వన్స్ ఒక్క నౌన్ మనం యూజ్ చేసి దాని రిపిటేషన్ కాకుండా ఇన్ ప్లేస్లో ప్రొనౌన్ యూజ్ చేస్తే దానికి మనం ప్రొనౌన్ అని అంటాము. అంటే ఇన్ సింపుల్ వర్డ్స్ ప్రొనౌన్ అనేది మనకి రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ని తగ్గిస్తుంది. రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ని రాకుండా చేస్తుంది. అంటే ఒక్కసారి నౌన్ యూజ్ చేసి మిగతా సెంటెన్స్లో మిగతా ఒక పారాలో ఎన్నిసార్లు మనం నౌన్ యూజ్ చేసినా ప్రొనౌన్ అనేది యూజ్ చేయొచ్చు ఆ ప్లేస్లో. అంటే యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. నౌన్కు బదులుగా యూజ్ చేసేది ఏంటి ఇక్కడ మనకి? ప్రొనౌన్. సో దిస్ ఈజ్ ప్రొనౌన్. నెక్స్ట్, ఇన్ దిస్ ప్రొనౌన్ ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ 3 persons. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే హూ ఆర్ టాకింగ్, అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. అండ్ సెకండ్ పర్సన్ హూ ఆర్ లిజనింగ్, ఎవరైతే వింటారో వాళ్ళు సెకండ్ పర్సన్. అండ్ థర్డ్ పర్సన్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం, టాక్స్ అబౌట్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు? మీ. సెకండ్ పర్సన్ ఎవరు? యు, మీరు. ఇక థర్డ్ పర్సన్ ఎవరు? ప్రొనౌన్స్. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ పర్సన్. ఇక్కడ ఎవరు వింటున్నారు? మీరు వింటున్నారు. సో సెకండ్ పర్సన్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ప్రొనౌన్. సో థర్డ్ పర్సన్. దీస్ ఆర్ ద పర్సన్స్ ఇన్ ప్రొనౌన్స్. దీస్ ఆర్ ద పర్సన్స్ ఇన్ ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ మాట్లాడతారు, సెకండ్ పర్సన్ వింటారు, థర్డ్ పర్సన్ ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అది మనకి థర్డ్ పర్సన్ అవుతుంది. ఇట్ మే బి ఎ పర్సన్, థింగ్, ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్. కేసెస్ ఆఫ్ pronouns. In pronouns, there are 3 types of cases. First one, nominative case or subjective case. Nominative or subjective అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రామ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. హియర్ వాట్ ఈజ్ నౌన్? రామ్.
అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి? యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. సో ఇందాక నౌన్ ఏంటి మనకి? రామ్. అంటే నౌన్కి బదులుగా యూజ్ చేసేది మనకి ప్రొనౌన్. ఇప్పుడు నౌన్ అనేవారు మనకి మస్కులైనా ఫెమినైనా? మస్కులైన్. సో ఇక్కడ మనకు మస్కులైన్ కాబట్టి రామ్ బదులు మనం ఏం యూజ్ చేయొచ్చు? హీ అనేది యూజ్ చేయొచ్చు. అది కూడా ఇది మన సబ్జెక్ట్లో యూజ్ చేస్తున్నామా, ఆబ్జెక్ట్లో యూజ్ చేస్తున్నామా? సబ్జెక్ట్ అంటే ఫస్ట్ థింగ్, సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఒక సెంటెన్స్లో ఎవరైతే యాక్షన్ని చేస్తారో వాళ్ళని మనం ఇక్కడ సబ్జెక్ట్ అని అంటాం. ఈ సెంటెన్స్లో మనకి యాక్షన్ ఎవరు చేస్తున్నారు? రామ్ చేస్తున్నారు. ఏ యాక్షన్ చేస్తున్నారు? ప్లేయింగ్. సో ఇక్కడ మనకు రామ్ అనేవారు ఏమవుతారు? సబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్కి బదులుగా ఒక ప్రొనౌన్ యూజ్ చేస్తే దాన్నే మనం ఏమంటాం? ఇక్కడ నామినేటివ్ ఆర్ సబ్జెక్టివ్ కేస్ అని అంటాం. ఫస్ట్ థింగ్, రామ్ అనేది ఒక నౌన్. నౌన్కి బదులుగా యూజ్ చేస్తే అది మనకి ప్రొనౌన్ అవుతుంది. అది కూడా రామ్ అనేది మనకి సబ్జెక్ట్లో ఉందా, ఆబ్జెక్ట్లో ఉందా? సబ్జెక్ట్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం? ఇక్కడ నామినేటివ్ ఆర్ సబ్జెక్టివ్ కేస్ అని అంటాము. అండ్ సెకండ్ థింగ్, ఆబ్జెక్టివ్ కేస్ ఆర్ ఎక్యుసేటివ్ కేస్. ఇందాక మనం సబ్జెక్ట్ అనుకున్నాం కదా, అది సెంటెన్స్కి ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్లో ఉంటుంది. బట్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఎండింగ్లో ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ అంటే డూవర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఆబ్జెక్ట్ అంటే రిసీవింగ్ ద యాక్షన్. సింపుల్గా రామ్ ఈజ్ ప్లేయింగ్ సేమ్ ఎగ్జాంపుల్. రామ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్ లక్ష్మి. ఇందులో ఎన్ని నౌన్స్ ఉన్నాయి మనకి? రామ్ ఉంది, లక్ష్మణ్ ఉన్నారు. రామ్ ప్లేస్లో మనం ఒకవేళ ప్రొనౌన్ పెడితే అది మనకి ఏమవుతుంది? సబ్జెక్టివ్ కేసు అది అవుతుంది అని చెప్పాను. అదే మనకి ఆబ్జెక్ట్ కేసులో ఉన్నటువంటి నౌన్కి బదులుగా ఒక ప్రొనౌన్ యూజ్ చేస్తే దాన్నే మనం ఏమంటాం? ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ ఆర్ ఎక్యుసేటివ్ కేస్. అసలు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది మనకి? రామ్ అనేవారు ఏంటి? డూవర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఆ యాక్షన్ ఎవరు ఏం చేస్తున్నారు చెప్తే అది మనకి ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రామ్ అనేది ఏంటి? ఇక్కడ మనకి డూవర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఒక యాక్షన్ ఎవరు చేస్తున్నారు? రామ్ చేస్తున్నారు. రామ్ అసలు ఏం చేస్తున్నారు మనకి ఇక్కడ? ప్లేయింగ్ క్రికెట్ విత్ లక్ష్మణ్. సో ఇదంతా ఏమవుతుంది మనకి? ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్లో ఎవరున్నారు మనకి? ఇక్కడ నౌన్ ఎవరు ఉన్నారు? ఇక్కడ మనకి లక్ష్మణ్ ఉన్నారు. సో లక్ష్మణ్కి బదులుగా ఒక ప్రొనౌన్ యూజ్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ కాబట్టి హిమ్ అని యూజ్ చేస్తాం. హీ అని ఎందుకు యూజ్ చేయము? ఎందుకంటే ఇది మనకి ఆబ్జెక్ట్లో ఉన్నది. ఆబ్జెక్ట్లో ఎప్పుడు కూడా మనం హీ అనేది యూజ్ చేయం, హిమ్ అని యూజ్ చేస్తాం. సో ఆబ్జెక్ట్లో ఒక నౌన్కి మనం ఒక ప్రొనౌన్ తీసుకున్నాం. సో ఈ యొక్క ప్రొనౌన్ మనం ఏమంటాం? ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ ఆర్ ఎక్విసేటివ్ కేస్ అని అంటాము. నెక్స్ట్, పొసెసివ్ కేస్. జస్ట్ పొసెసివ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఇక్కడ ఓనర్షిప్. పొసెసివ్ కేస్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఓనర్షిప్. సో ఈ పెన్ ఉంది కదా, దిస్ ఈజ్ మై పెన్ అంటాం, లేదా దిస్ పెన్ ఈజ్ మైన్. ఫస్ట్ సపోజ్ ఈ పెన్కి ఓనర్ ఎవరు? నేను. సో ఇక్కడ అందుకే కదా ఇక్కడ మై అని యూజ్ చేశాను. ఇక్కడ పెన్ ఎవరిది? మైన్, నాది అని చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ పొసెసివ్నెస్ చెప్తున్నాం. అంటే ఈ పెన్ యొక్క ఓనర్ నేను కాబట్టి ఇక్కడ మై యూజ్ చేసి నేను పొసెసివ్నెస్ చెప్పాను. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఒకసారి రివైజ్ చేద్దాం మనం. ఫస్ట్ వన్, సబ్జెక్టివ్ ఆర్ నామినేటివ్. సబ్జెక్ట్ బదులుగా ప్రొనౌన్ యూజ్ చేస్తే దాన్ని మనం సబ్జెక్టివ్ కేసా నామినేటివ్ కేస్ అని అంటాము. సెకండ్ థింగ్, ఎక్విసేటివ్ ఆర్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నౌన్కి బదులుగా ప్రొనౌన్ యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? ఇక్కడ ఎక్విసేటివ్ కేస్ ఆర్ ఆబ్జెక్టివ్ కేస్ అంటాము. అండ్ థర్డ్ థింగ్, పొసెసివ్ అంటే ఓనర్షిప్. మన ఓనర్షిప్ అనేది మనకి చెప్తుంది. లైక్ మైన్, మై సెల్ఫ్, అలా ఓనర్షిప్ అని చెప్పేది మనకి ఇక్కడ పొసెసివ్ కేస్. సారీ, మైన్,
అవర్స్, హిస్, హెర్స్, ఇవన్నీ ఏంటి మనకి పాజిటివ్ కేస్. నెక్స్ట్ థింగ్, దీస్ ఆర్ ద కేసెస్ ఆఫ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ we will talk about first thing, సబ్జెక్ట్లో వచ్చేవి ఏంటంటే మనకి నామినేటివ్, possessive in adjective forms and possessive in pronouns and accusative forms. For suppose, first person, second person, థర్డ్ పర్సన్. మనకి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 3 persons. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇందులో ఫస్ట్ పర్సన్లో మనకి సింగులర్, ప్లూరల్. నౌన్ నెంబర్లో చెప్పాం కదా మనం, నౌన్ నెంబర్లో సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ అంటే ఒకరు, ప్లూరల్ అంటే ఒకరి కన్నా ఎంత ఎక్కువ ఉన్నా సరే మనం అక్కడ ప్లూరల్ అంటాము. సో సింగులర్లో ఫస్ట్ పర్సన్లో ఎవరు వస్తారు? ఐ. ప్లూరల్లో ఫస్ట్ పర్సన్లో ఎవరు వస్తారు? వి. అండ్ సెకండ్ పర్సన్లో సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూని యూలాగే తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ పర్సన్లో మనకి ఎవరు వస్తారు? హీ, షీ, ఇట్, దే. ఈ 4 members ఎక్కడ వస్తారు మనకి? నామినేటివ్ కేసులో వచ్చేది మనకి థర్డ్ పర్సన్లో హీ, షీ, ఇట్, దే. నెక్స్ట్ అదే పాజిటివ్ యాడ్జెక్టివ్ అయితే మనకి ఎవరు వస్తారు? మై, అవర్. దీస్ ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ ఇన్ పాజిటివ్ కేసెస్. అది కూడా యాడ్జెక్టివ్ ఫార్మ్స్ తీసుకున్నప్పుడు మనకి మై, అవర్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్కి సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూగానే తీసుకుంటాం పాజిటివ్ యాడ్జెక్టివ్లో. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ హీ అనేది ఏంటి మనకి? మస్కులర్లో మనకి జెండర్ తెలుసు కదా మీకు, మస్కులైన్, సింగులర్. మనకి జెండర్ అంటే మన నౌన్ యొక్క క్లాస్లో మనం చెప్పుకున్నాం. జెండర్ అంటే మొత్తం 4 types ఉంటాయి. ఒకటి మేల్ పర్సన్స్ మనం ఏమంటాము? మస్కులైన్ అని అంటాం. ఫీమేల్ పర్సన్స్ మనం ఏమంటాము? ఫెమినైన్ అని అంటాం. మేలు ఫీమేల్ ఇద్దరికి కలిపి, ఫర్ సపోజ్ డాక్టర్స్లో ఓన్లీ ఫీమేల్ పర్సన్సే ఉంటారా? మేల్ కూడా ఉంటారు కదా, వాటిని మనం ఏమంటాం ఇక్కడ? కామన్ జెండర్ అని అంటాం. సో కామన్ జెండర్లో బోత్ మేల్స్ వస్తారు, ఫీమేల్స్ వస్తారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటి? న్యూట్రల్ జెండర్. న్యూట్రల్ జెండర్ అంటే ఓన్లీ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ లైక్ నాన్ లివింగ్ థింగ్స్, ఆబ్జెక్ట్స్, ఈ వాటిలో వస్తాయి. మనం ఏమంటాం ఇక్కడ? న్యూట్రల్ జెండర్ అంటాం. న్యూట్రల్ జెండర్, ఆబ్జెక్ట్స్, నాన్ లివింగ్ థింగ్స్, వీటన్నిటిని మనం ఎక్కడ తీసుకుంటాము? న్యూట్రల్ జెండర్లో తీసుకుంటాం. ఫస్ట్ థింగ్, మేల్స్ మనం ఏమంటాము? మస్కులైన్ అంటాం. ఫీమేల్స్లో ఉంటే ఫెమినైన్ జెండర్ అంటాం. ఇద్దరు కలిపి ఉంటే మనకి అది న్యూట్రల్ జెండర్ అంటాం. అలా ఈ ముగ్గురు కాకుండా, అసలు పర్సన్స్ గురించే కాకుండా థింగ్స్ గురించి చెప్తే మనం ఏమంటాం? ఇక్కడ న్యూట్రల్ జెండర్ అంటాము. సో ఆఫ్టర్ దిస్, హీ అనేది ఏంటి ఇప్పుడు మనకి? మస్కులైన్లో సింగులర్, షీ అనేది ఫెమినైన్లో సింగులర్, హిట్ అనేది న్యూటర్లో సింగులర్. మరి దే అనేది ఆల్ జెండర్స్ ప్లూరల్. హీ అనేది మస్కులైన్లో సింగులర్, షీ అనేది ఫెమినైన్లో సింగులర్, ఇట్ అనేది న్యూటర్లో సింగులర్, అండ్ దే అనేది మనకి ఇక్కడ ఆల్ జెండర్స్ వచ్చినప్పుడు అది కూడా ప్లూరల్లో మనకి దే వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, హీ వస్తే పోసిటివ్ యాడ్జెక్టివ్లో మనం ఏం తీసుకుంటాము? హీ అనేది మనకి మస్కులైన్లో సింగులర్ కాబట్టి పోసిటివ్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ ఈజ్ యూజ్ చేస్తాం. అది షీ అనేది ఫెమినైన్లో సింగులర్ కాబట్టి హ్యార్ యూజ్ చేస్తాం. ఫర్ ఇట్ వి యూజ్ ఇట్స్, దే దేర్స్. నెక్స్ట్ పోసిటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మైకి మైన్ యూజ్ చేస్తాము, అవర్కి అవర్స్, యూకి యూ అనేది తీసుకుంటాం, హిస్కి హిజ్, హెర్కి హెర్స్, ఇట్స్కి ఇట్స్, దేర్కి దేర్స్ అండ్ దిస్. ఇవన్నీ ఏంటి మనకి? సబ్జెక్ట్లో వస్తాయి. ఇవి రెండు మనకి పోసిటివ్ ఓనర్షిప్ చెప్తాయి. ఇప్పుడు ఎక్యుసేటివ్ ఫామ్ అంటే ఒక సెంటెన్స్ లాస్ట్లో వచ్చేవి. చూడండి, ఇక్కడ ఐకి ఏం యూజ్ చేస్తాము? మై, మైన్, మీ. వీకి అస్. నెక్స్ట్ యూకి యూ, హీ హిమ్, షీకి హెర్, ఇట్కి ఇట్, దేర్కి దెమ్. మనకి ఒక టేబుల్లో
ఓన్లీ ఇట్కి మాత్రమే ఈ 2 ప్లేస్లో ఐటీఎస్ అని వస్తుంది. ఇంకెక్కడో కూడా మనకి ఎస్ రాదు. గుర్తుపెట్టుకోండి. ఐ మీన్ హెర్స్ అనేది ఇక్కడ వస్తుంది, ఎస్ అని ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. బట్ ఇట్స్ అనేది మాత్రం ఇక్కడ ఇట్స్ ఎక్కడా కూడా మనకి ప్రొనౌన్స్ లో ఐటిఎస్ ఇలా అపోస్ట్రోఫీస్ అని ఎక్కడా రాదు. మన ప్రొనౌన్స్ లో ఏం రాదు, అపోస్ట్రోఫీ ఎక్కడా రాదు మనకి. సెంటెన్స్ లో చూడండి, ఈ ప్రతి ప్రొనౌన్ చూడండి, ఏ సెంటెన్స్ అయినా సరే ప్రొనౌన్స్ లో కనుక ఎక్కడా కూడా మనకి అపోస్ట్రోఫీ అనేది రాదు. అలా అపోస్ట్రోఫీ వచ్చి మీకు ఆప్షన్ లో ఉన్నది అంటే ఫస్ట్ దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడతారో, సెకండ్ పర్సన్ ఎవరైతే వింటారో, థర్డ్ పర్సన్ ఎవరి గురించి అయితే మాట్లాడతామో, అందులో మనకి నామినేటివ్ ఒక సబ్జెక్టుకు బదులుగా యూజ్ చేస్తే ప్రొనౌన్ని దాన్ని మనం నామినేటివ్ కేసా సబ్జెక్టివ్ కేస్ అంటాము. పోసివ్ అంటే ఓనర్షిప్, ఎక్విసేటివ్ ఆర్ ఆబ్జెక్టివ్ కేస్ అంటే ఒక సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ లో ఉన్న నౌన్ తీసేసి ప్రొనౌన్ పెడితే దాన్ని మనం ఏమంటాం ఇక్కడ ఆబ్జెక్టివ్ ఆర్ ఎక్విసేటివ్ కేస్ అంటాము. ఫస్ట్ పర్సన్ లో వచ్చే సింగులర్ అయితే ఐ, ప్లూరల్ అయితే ఉయ్. సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అంటే యుఏ వస్తుంది. థర్డ్ పర్సన్ లో మస్క్లైన్ సింగులర్ అయితే హీ, ఫెమినైన్ సింగులర్ అయితే షీ, న్యూటర్ సింగులర్ అయితే ఇట్, ఆల్ జెండర్ ప్లూరల్ అయితే మనకి దే వస్తుంది. అంటే పోసివ్ అడ్జెక్టివ్స్ అయితే మనకి మై, అవర్, యూ, హిజ్, హెర్, ఇట్స్, దేర్ అని వస్తుంది. అండ్ పోసివ్ లో ప్రొనౌన్స్ అయితే మనకి మైండ్, అవర్స్, యూ, హిజ్, హెర్స్, ఇట్స్, దేర్స్ అని వస్తుంది. అదే ఎక్విసేటివ్ అయితే మనకి మీ, అస్, యూ, హిమ్, హెర్, ఇట్, దెమ్ అని వస్తుంది. ఇది మనకి ప్రొనౌన్స్ మెయిన్ టేబుల్. ఈ టేబుల్ లో ఉన్న ప్రొనౌన్స్ తప్ప ఇక్కడ మనకి ఏ ప్రొనౌన్స్ రావు. అంటే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లో వస్తాయి, కానీ మెయిన్ ప్రొనౌన్స్ అయితే ఇవే మనకి. నామినేటివ్ కి, పోసివ్ కి, ఎక్విసేటివ్ కి యూజ్ చేసే ప్రొనౌన్స్ అయితే ఇవే వస్తాయి మనకి. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లో ఫస్ట్ ప్రొనౌన్ వచ్చేది మనకి పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అంటే మనకు నార్మల్గా నామినేటివ్ కేసులో యూజ్ చేసాం కదా, ఐ, బుయ్, యూ, దే, దోస్, హీ, షీ, ఇట్, ఇవన్నీ యూజ్ చేసే ప్రొనౌన్స్ మనం ఏమంటాం ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. హీ, షీ, ఇట్, దే, వీటన్నిటిని మనం ఒక సెంటెన్స్ లో యూజ్ చేస్తే, ఒక నౌన్ కి బదులుగా యూజ్ చేస్తే, అంటే యూజర్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్ గా యూజ్ చేస్తే వీటిని మనం ఏమంటాం ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. అండ్ సెకండ్ థింగ్ possessive pronouns. And these two only persons కి యూజ్ చేస్తాం. పర్సన్స్ కి యూజ్ చేస్తాం, థింగ్స్ కి యూజ్ చేయమా మనం ఇవి యూజ్ చేస్తాం. పర్సన్స్, థింగ్స్ వీటన్నిటికీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పోసివ్ ప్రొనౌన్స్ అంటే నేను ఏం చెప్పాను అసలు? పోసివ్ అంటే ఏం చెప్పాను నేను? ఓనర్షిప్. సో ఓనర్షిప్ కి మన యొక్క ఓనర్షిప్ ని చెప్పే ప్రొనౌన్స్ అన్నింటిలో కూడా మనం ఏమంటాం ఇక్కడ పోసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇందులో వచ్చేవి ఏంటి మనకి? మై, మైన్, అవర్, అవర్స్, యూ అండ్ ఎక్సెట్రా. ఇందాక మన టేబుల్లో చెప్పుకున్నాం కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పి అందులో వచ్చే పోసివ్ ప్రొనౌన్స్ అన్ని మనకి ఇందులో వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ రిలేటివ్ ప్రొనౌన్. నార్మల్గా రిలేటివ్ అంటే జస్ట్ రిలేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఒకరితో ఒకటి కనెక్షన్ ఉండడం అని అర్థం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ చూస్తాను. ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంది, రామ్ ఈజ్ ఏ డాక్టర్, ఓకే, రామ్ ఈజ్ మై బ్రదర్, ఇది ఒక సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ రామ్ ఈజ్ ఏ డాక్టర్. ఇది రెండు చూసుకుంటే మనకి టూ సెంటెన్స్ అని మనకు సపరేట్ గా, రామ్ అనేవారు నా బ్రదర్ అండ్ రామ్ అనేవారు మనకి డాక్టర్. ఈ టూ సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ ఇది మనకి సెకండ్ సెంటెన్స్. ఈ టూ సెంటెన్స్ ని నేను ఒక ప్రొనౌన్ తో కనెక్ట్ చేస్తే, ఈ టూ సెంటెన్స్ ని ఒక ప్రొనౌన్ తో కనెక్ట్ చేస్తే దాన్నే మనం ఏమంటాం ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. టూ సెంటెన్సెస్ ఆర్ మోర్ దెన్ టూ connect with a pronoun. రిలేటివ్ ప్రొనౌన్ లో మనకి ఏం జరుగుతుంది? టూ సెంటెన్సెస్ ని మనం ఇక్కడ ప్రొనౌన్ తో కనెక్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామ్ ఈజ్ మై బ్రదర్
హూ ఈజ్ ఏ డాక్టర్. సో ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఎవరైతే బ్రదరో, హూ ఈజ్ ఏ డాక్టర్, ఎవరైతే బ్రదరో ఎవరైతే డాక్టరో తను నా బ్రదర్ అని చెప్తున్నాం ఇక్కడ. సి రామ్ ఈజ్ మై బ్రదర్, రామ్ ఈజ్ ఏ డాక్టర్. ఈ టూ సెంటెన్స్ నేను దేంతో కనెక్ట్ చేశాను? ఇక్కడ హూతో కనెక్ట్ చేశాను. సో ఇక్కడ హూ అనేది మనకి ఏమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్. టూ సెంటెన్స్ ని ఒక నేను ప్రొనౌన్ తో కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. సింపుల్ గా రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ? కనెక్షన్ ఆఫ్ టూ సెంటెన్సెస్ ఆర్ మోర్ దెన్ టూ సెంటెన్స్ మనం ఇక్కడ ఏమంటాము? రిలేటివ్ ప్రొనౌన్ అంటాము. రామ్ ఈజ్ మై బ్రదర్, హూ ఈజ్ ఏ డాక్టర్, ఎవరైతే డాక్టరో తను నా బ్రదర్ అని చెప్తున్నాం ఇక్కడ. సో టూ సెంటెన్స్ కనెక్ట్ చేస్తాం ఒక ప్రొనౌన్ తో. సో రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రిఫ్లెక్టివ్ ఆర్ రిఫ్లెక్సివ్. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? జస్ట్ నార్మల్గా రిఫ్లెక్షన్. ఇప్పుడు మనం మిర్రర్లో మన ఫేస్ చూసుకుంటే రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అంటే అర్థం ఏంటి? మనది మనకు రిఫ్లెక్ట్ అవ్వడం అని అర్థం. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్లో మనకు మనం రిఫ్లెక్ట్ అవుతే, అంటే ఆ ఒక్క ప్రొనౌన్ అనేది ఇంకో ప్రొనౌన్ చేత రిఫ్లెక్ట్ అవుతే దాన్నే మనం ఏమంటాం ఇక్కడ? రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. సేమ్ లైక్ మిర్రర్. చూడండి ఇక్కడ రిఫ్లెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ ప్లేయింగ్ హిమ్సెల్ఫ్, తనకు తానే ఆడుకుంటున్నాడు. సో హీ అనేది ఇక్కడ ప్రొనౌన్, హిమ్సెల్ఫ్ అనేది ప్రొనౌన్. అండ్ మెయిన్ థింగ్ రిఫ్లెక్సివ్ లో మనకి ఏమొస్తాయి అంటే సెల్ఫింగ్ వర్డ్స్ వస్తాయి. సెల్ఫింగ్ వర్డ్స్ అంటే ఏంటి మనకి? మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ ఎక్సెట్రా. ఇలా సెల్ఫింగ్ వర్డ్స్ వస్తాయి సింగులర్ అయితే. అదే ప్లూరల్ అయితే మనం నౌన్ నెంబర్ లో చెప్పుకున్నాం. ఎఫ్ఆర్ఎఫ్ఈ వస్తే మనం దేంతో ప్లూరల్ గా చేంజ్ చేస్తాం? మనం బిఈఎస్ తో చేంజ్ చేస్తాం. సో వీటిల్లో మనకి ప్లూరల్ ఫార్మ్స్ రావాలి అంటే, ఈ సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ రావాలి అంటే మనం ఏం చేస్తాము? మై అవర్ సెల్ఫ్స్, SELVES, themselves, ఇలా విఎస్ తో వస్తాయి. మనకి ఏమవుతాయి? ఇక్కడ ప్లూరల్ లో వస్తాయి. సో ఇక్కడ చెప్పండి, హీ అనేది మన సబ్జెక్ట్ లో ఉందా, ఆబ్జెక్ట్ లో ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ ప్లేయింగ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఎవరు ఆడుకుంటున్నారు? హీ. సో యాక్షన్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? హీ. సో హీ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్. నెక్స్ట్, ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ హిమ్సెల్ఫ్ గా వచ్చింది. ఎందుకు? రిఫర్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి ఇక్కడ మనకి? రిఫర్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ప్రొనౌన్ refers back to the subject. ఈ యొక్క ప్రొనౌన్ అనేది మనకి ఎవరు రిఫ్లెక్ట్ చేస్తుంది? ఇక్కడ సబ్జెక్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. హీ ఉన్నది కాబట్టి ఇక్కడ హీ హిమ్సెల్ఫ్ వచ్చింది. అదే ఒకవేళ ఇక్కడ షీ ఉంటే హర్ సెల్ఫ్ వస్తుంది. దే ఉంటే themselves ఆర్ themselves. అవర్ ఉంటే అవర్ సెల్ఫ్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ రిఫర్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ ని ఒక ప్రొనౌన్ మనకి సబ్జెక్ట్ లో ఉన్న ప్రొనౌన్ ని రిఫర్ చేస్తే అది మనకి ఏమవుతుంది? ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. అందులో ఏంటి మనకి? హీ అనేది ఉంటే మనకి హిమ్సెల్ఫ్ వస్తుంది, షీ ఉంటే హర్ సెల్ఫ్, దే ఉంటే themselves ఆర్ themselves, అవర్ ఉంటే అవర్ సెల్ఫ్ ఆర్ అవర్ సెల్ఫ్స్. సో వీటిని మనం ఏమంటాం? ఇక్కడ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటాము. నెక్స్ట్, emphatic pronoun. నార్మల్ గా వర్డ్ లో ఎంపటిక్ అంటే మీనింగ్ ఏంటి? ఇండివిజువల్. ఎంపటిక్ అంటే ఏంటి ఇక్కడ మనకి? ఇండివిజువల్. సేమ్ దీంట్లో కూడా మనకి ఏమొస్తాయి? సెల్ఫింగ్ వర్డ్స్ వస్తాయి. లైక్ మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, అవే వస్తాయి మనకి. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ లో యూజ్ చేసే వర్డ్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఏమిటంటే he himself playing something, chess. He himself playing chess. Okay, chess అనేది మన 2 members ఆడతారు కాబట్టి ప్లేయింగ్ క్రికెట్.
క్రికెట్ కూడా వద్దు. హీ హిమ్సెల్ఫ్ ప్లేయింగ్ క్యూబిక్స్. ఓకే, సో ఇక్కడ హీ అనేది ఏంటి మనకి ఇక్కడ ప్రనౌన్, మరి హిమ్సెల్ఫ్ అనేది కూడా ప్రనౌన్. కానీ ఇక్కడ హీని మనము ఇండివిజువల్గా ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నాము, ఇండివిజువల్గా ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నాం మనం. సో ఇండివిజువల్గా ఇంపార్టెన్స్ ఇచ్చి పక్క పక్కనే పెట్టి చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం ఏ ప్రొనౌన్ అంటాం ఇక్కడ ఎంపటిక్ ప్రొనౌన్ అంటాము. ఏ ప్రొనౌన్ అంటాం ఇక్కడ మనం ఎంపటిక్ ప్రొనౌన్ అంటాము. హీ హిమ్సెల్ఫ్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది ఎందుకు మెయిన్ ప్రొనౌన్ పక్కనే ఉంది, గుర్తుపెట్టుకోండమ్మా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో మనకి సబ్జెక్ట్ లో ప్రొనౌన్ ఉంటే ఎక్కడో మనకు ఆబ్జెక్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఎంపటిక్ లో ఏం జరుగుతుంది అంటే పక్క పక్కనే ఉంటాయి మనకి, టూ ప్రొనౌన్స్ మనకి పక్క పక్కనే ఉంటాయి. హీ హిమ్సెల్ఫ్ అని చెప్పి పక్క పక్కనే ఉంటాయి మనకి. మనకున్న ఫర్ సపోజ్ చూడండి, హీ ఇక్కడ ఉంటే హెడ్ సర్కిల్ ఇక్కడ ఉంది అనుకోండి మొత్తం సెంటెన్స్ లోని, అది మనకి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. హీ పక్కనే మనకి ఒక సెల్ఫింగ్ బోర్డు ఉంటే అది మనకి ఎంపటిక్ ప్రొనౌన్. గుర్తుపెట్టుకోండి, ఎంపటిక్ ప్రొనౌన్ అంటే పక్క పక్కనే ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ లో ఉన్న ప్రొనౌన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం దాని పక్కనే మనం పెడతాం. దీన్ని మనం ఏమంటాం ఇక్కడ ఎంపటిక్ ప్రొనౌన్ అంటాము. ఇండివిజువల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం ఒక సెల్ఫింగ్ వర్డ్ ని పక్కనే పెడితే, సబ్జెక్ట్ లో ఉన్న ప్రొనౌన్ పక్కన పెడితే దాన్ని మనం ఎంపటిక్ ప్రొనౌన్ అంటాము. ఎక్కడో మనకి సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి పక్కన, ఆబ్జెక్ట్ కి దూరంగా ఉంటే దాన్ని మనం ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాము. నెక్స్ట్ ఎంపటిక్ and reflexive. Next, demonstrative. Demonstrative అంటే pointing something, pointing a subject. For suppose this is pen. ఇక్కడ పెన్ పాయింట్ అవుట్ చేసి చెప్తున్నానా, దిస్ ఈజ్ పెన్, దట్ ఈస్ బుక్, దీస్ ఆర్ బాయ్స్, దోస్ ఆర్ గర్ల్స్, అలా నేను పాయింట్ అవుట్ చేసి చెప్తున్నాను. దిస్, దట్, దీస్, దోస్, దట్ ఈస్ బుక్, దోస్ ఆర్ బాయ్స్, దీస్ ఆర్ పెన్సిల్స్. సో దీస్, దట్, దీస్, దోస్, నీ పాయింట్ అవుట్ చేసేది ఇది పెన్, అక్కడ ఉన్న దట్ ఈస్ బుక్, దీస్ ఆర్ బాయ్స్, దోస్ ఆర్ గర్ల్స్. సో వీటిని ఏం చేస్తాను, నేను పాయింట్ అవుట్ చేసి చెప్తున్నానా, పాయింట్ అవుట్ చేసి చెప్తున్నాను. సో వీటిని మనం ఏమంటాం ఇక్కడ డిమాన్స్ట్రేటివ్. డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లో మనకి 4 ప్రొనౌన్స్ వస్తాయి. అండ్ దిస్ అనేది మనకి దగ్గర, దట్ అనేది దగ్గర, మనకి దిస్ అనేది నియర్, దట్ అనేది మనకి ఫార్, దీస్ అనేది మనకి నియర్, దట్ అనేది మనకి ఇక్కడ ఫార్, అండ్ దట్ టు. దిస్ అనేది మనకి సింగులర్ ప్లూరల్, దిస్ అంటే సింగులర్ మనకి, దట్ అంటే మనకి సింగులర్, దీస్ అంటే ప్లూరల్, ఫార్ అంటే సారీ దోస్ అంటే ప్లూరల్. మనకి డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లో వచ్చే ప్రొనౌన్స్ ఏంటంటే మనకి 4, దిస్, దట్, దీస్, దోస్. దిస్, దట్ అనేవి మనకి సింగులర్ కి యూజ్ చేస్తాం, దీస్, దోస్ అనేవి మనకి ప్లూరల్ కి యూజ్ చేస్తాం. దిస్ అండ్ దీస్ అనేవి మనకి నియర్ కి, దట్ అండ్ దోస్ అనేవి ఇక్కడ మనకి ఫార్ కి ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే మనకి మ్యూచువల్ రిలేషన్షిప్ చెప్తాయి, అందరికి సమానంగా ఉన్నాయని చెప్తాది మనకి. ఈక్వల్ రిలేషన్షిప్ ఆర్ మ్యూచువల్ రిలేషన్షిప్. మ్యూచువల్ రిలేషన్షిప్ అందులో మనకు వచ్చే ప్రొనౌన్స్ ఏంటంటే 2 ప్రొనౌన్స్. ఒకటి ఈచ్ అదర్, సెకండ్ వన్ అనదర్. గుర్తుపెట్టుకోండమ్మా, మనకు ఫస్ట్ ఆప్షన్స్ లో ఎలా ఇస్తారంటే, ఓకే లాస్ట్ చెప్తాం మనం. ఈచ్ అదర్, ఈచ్ అదర్ అంటే మనకి ఇక్కడ 2 persons మాత్రమే జరుగుతుంది. ఫర్ సపోజ్ 2 brothers are playing with dash. ఇక్కడ 2 అనే మనకు 2 brothers అని మాత్రమే మెన్షన్ చేశారు ఇక్కడ.
మనకి ఇక్కడ నెంబర్ మెన్షన్ చేశారు, 2 అని ఒక నెంబర్ మెన్షన్ చేశారు. అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ఈచ్ అదర్ రావాలి, ఎందుకు 2 అని పెట్టారు కాబట్టి. మరి 1 అనదర్ అంటే మోర్ దాన్ 2, మోర్ దాన్ 2. ఫర్ ఎగ్జాంపుల్, brothers are playing one another. Not brothers, students. Students are playing with one another. ఇక్కడ ఏంటి మన స్టూడెంట్స్ అనే మన సింగులర్ ప్లూరల్ మనకి 2 అని మెన్షన్ చేసానా. ఒక క్లాస్ ఎన్ని మెంబర్స్, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మనకి? మోర్ దాన్ 2 ఉంటారు కదా. 2 మెంబర్స్ ఉంటే మనం 2 పర్సన్స్ అంటాం. మనం మోర్ దాన్ 2 ఉంటారు కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ ప్రొనౌన్ వన్ అనదర్. ఇక్కడ ఇద్దరే ఉన్నారని మెన్షన్ చేసాం కాబట్టి ఈచ్ అదర్ అని యూజ్ చేస్తాం. మనకు క్వశ్చన్స్ లో ఇచ్చినప్పుడు ఎగ్జామ్స్ లోని ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే ఈచ్ అదర్, సెకండ్ ఆప్షన్ ఈచ్ అనదర్, థర్డ్ ఆప్షన్ వన్ అనదర్, ఫోర్త్ ఆప్షన్ వన్ అదర్. ఇందులో మనకి ఎన్ని ఆప్షన్స్ అవే అవకాశం ఉంటుంది? ఫర్ ఎగ్జామ్స్ 4 ఆప్షన్స్ ఖచ్చితంగా ఉంటే అందులో ఖచ్చితంగా 2 ఆప్షన్స్ అనేవి మనం ఎలిమినేట్ అయిపోతాయి. ఈ 4 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాయి. ఏంటవి? ఈచ్ అనదర్ అనేది రాదు మనకి. సెకండ్ మనకి వన్ అదర్ అని రాదు. సో సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేవి మనకి ఇక్కడ ఎలిమినేట్ అయిపోతాయి. సో ఖచ్చితంగా అక్కడ మన ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 1 or 3 అవుతుంది. 1 అన్నా అవుతుంది, లేదా 3 అన్నా అవుతుంది. సో ఇలా కూడా ఆప్షన్స్ ఇస్తారు మనకి. దీన్నే మనం ఏమంటాం? ఇక్కడ మ్యూచువల్ రిలేషన్ చెప్తే అది కూడా ఈచ్ అదర్, వన్ అదర్ మాత్రమే ఉంటాయి. అది మనకి రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటాము. నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఒక సర్టెన్ మెంబర్ స్టూడెంట్స్ అందరూ చాలా మంది ఉన్నారు. ఒక 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ ఉన్నారు మనకి. 20 మెంబర్స్లో మనం ఒక స్పెషల్గా ఒక్కొక్క పర్సన్ని కాకుండా గ్రూప్ మొత్తాన్ని 20 మెంబర్స్ని ఒకేసారి తీసుకుంటే దాన్ని మనం ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి మస్ట్ డూ దేర్ హోంవర్క్. ఎవ్రీబడి క్లాస్లో హోంవర్క్ అనేది ఒకరికే చెయ్యండి అని చెప్పాం కదా. సో అందరికీ చెయ్యండి అని చెప్తాం. సో అక్కడ అందరూ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఎవ్రీబడి. గ్రూప్ మొత్తాన్ని చెప్తాం మనం, నాట్ ఇండివిజువల్గా. గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కలిపి చెప్తాం కాబట్టి అది మనకి ఏమవుతుంది? ఇండెఫినెట్ ప్రొనౌన్. ఓకే, సో దాంట్లో మనకి ఏమొస్తాయి? ఎవ్రీబడి, సంబడి, నోబడి, somebody, nobody, anybody. ఈ ప్రొనౌన్స్ 4 మనం దేనికి యూజ్ చేస్తాము? పర్సన్స్కి యూజ్ చేస్తాం. అదే థింగ్స్ అయితే మనం ఏం యూజ్ చేస్తాము? ఎనీథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్, నథింగ్. నెక్స్ట్ అదే మనకి ఫర్ 1 పర్సన్స్ అయితే మనకి సంబడి పర్సన్ అయితే మనకి ఎనీవన్, ఎవరైనా. ఎవరైనా సరే ఒక పర్సన్ అని చెప్తాం. లేదా ఎవ్రీవన్, సమ్వన్, నో వన్. వీటన్నిటిలో మనం ఏమంటే అన్నీ మనకి గ్రూప్లోనే వస్తాయి. ఎనీబడి గ్రూప్లో ఎవరైనా రావచ్చు, ఎవ్రీబడి ఎవరైనా, సంబడి ఎవరో గ్రూప్లో ఎవరో ఒకరు, నెక్స్ట్ నోబడి ఎవరు కాదు. సో ఇవన్నీ మనకి ఏం జరుగుతున్నాయి? గ్రూప్ మొత్తాన్ని మెన్షన్ చేసినప్పుడు ఈ యొక్క ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం మనం. ఇవన్నీ మనకి పర్సన్కి యూజ్ చేస్తాం, థింగ్స్కి యూజ్ చేస్తాం, ఎనీవన్ గ్రూప్లో ఎవరైనా సరే. గ్రూప్లో చాలా మంది ఉంటారు, ఎవరో ఒకరు మనం తీసుకుంటున్నాం కాబట్టి ఎవరో పర్సన్ ఎవరో మనకు తెలియదు.
అందుకు మనం ఇక్కడ ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, నో వన్ అని యూజ్ చేస్తాం. ఇందులో ఇంకోటి నథింగ్, నో వన్, ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి? మనకి నో బడీ, నథింగ్, నో వన్ ఇవన్నీ మనకి నెగిటివ్లోకి వస్తాయి. మిగతావన్నీ మనకి ఇక్కడ పాజిటివ్లోకి వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో ఇంకా కొన్ని ప్రొనౌన్స్ కూడా వస్తాయి. నన్, ఆల్, ఇవి కూడా మనకి ఎందులోకి వస్తాయి? ఇండెఫినిట్ ప్రొనౌన్స్లోకి వస్తాయి. మళ్ళీ చెప్తాను చూడండి. ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే గ్రూప్ మొత్తాన్ని ఒకేసారి తీసుకుంటే, అంటే గ్రూప్ మొత్తాన్ని ఒకేసారి మెన్షన్ చేస్తే దాన్ని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటాము. వీటిలో వచ్చే ప్రొనౌన్స్ మనకి ఇవి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి నాకు, టెల్ మీ దిస్, సంథింగ్ అనేది పాజిటివా, నథింగ్ అనేది పాజిటివా? మనకి సంథింగ్ అనేది మనకు పాజిటివ్ అవుతుందా, నథింగ్ అనేది మనకి పాజిటివ్ అవుతుందా? సంథింగ్ అనేది ఇక్కడ మనకి పాజిటివ్. సంథింగ్ అంటే ఏదో ఒక్కటి జరగచ్చు, జరుగుతుంది, ఎవరు సంబడి వస్తారు, లేదా సమ్వన్, ఇవన్నీ మనకి ఏంటి? పాజిటివ్. నథింగ్, నో వన్ ఇవన్నీ మనకి ఏంటి? నెగిటివ్. నెక్స్ట్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ఇంత మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఏం చెప్పుకున్నాము? గ్రూప్ మొత్తం కలిపి చెప్తే అది మనకి ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఏంటి? మనకి గ్రూప్ మొత్తం చెప్తే, అదే గ్రూప్ లో మనం స్పెషల్ గా మెన్షన్ చేస్తే, గ్రూపే ఉంటుంది కానీ ఇండివిజువల్ గా మెన్షన్ చేస్తే, దాన్ని మనం ఏమంటాం? ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఒకరి బర్త్డే అవుతుంది, ఒక స్టూడెంట్స్ మొత్తం ఒక క్లాస్లో ఒక పర్సన్ బర్త్డే అయింది, అందరికీ కలిపి ఒక చాక్లెట్ ఇస్తాడా, లేదంటే ఈచ్ పర్సన్కి ఒక్కొక్క చాక్లెట్ ఇస్తారా? మనకి ఈచ్ పర్సన్కి ఒక్కొక్క చాక్లెట్ ఇస్తారా లేదా? మనకి క్లాస్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ కలిపి ఒకే చాక్లెట్ ఇస్తారా? 20 మెంబర్స్కి కలిపి మనకి 20 చాక్లెట్స్ ఇస్తారా ఈచ్ పర్సన్కి? సో 20 మెంబర్స్ కలిపి మనకి ఈచ్ పర్సన్కి ఒక్కొక్క చాక్లెట్ ఇస్తారు. సో గ్రూపే మెన్షన్ చేస్తాం మనం ఇక్కడ, కానీ మనం ఇండివిజువల్గా కూడా తీసుకుంటాము. దీన్నే మనం ఏమంటాం? ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాము. డిస్ట్రిబ్యూటివ్ అంటే స్పెషల్గా ఇండివిజువల్గా చెప్పడం. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ అంటే మనకి సెన్స్ ఆఫ్ సర్ప్రైజ్ చెప్తుంది. ఎక్స్క్లమేటరీ, ఫర్ సపోజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనకి నార్మల్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి మనకి? వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎప్పుడు మనకు దీంతో ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఎండ్ అవుతుంది. సో వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్, ఇదేంటి? మనకు ఒక సెన్స్ ఆఫ్ సర్ప్రైజ్ చెప్తుందా లేదా? మనకి సెన్స్ ఆఫ్ సర్ప్రైజ్. సో దీంట్లో ఒకే ఒక ప్రొనౌన్ ఉంటుంది మనకి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ప్రొనౌన్ లో ఒకే ఒక ప్రొనౌన్ ఉండేది మనకి ఇక్కడ వాట్. ఇది మాది కూడా మనకి ఎందులో ఉంటుంది? ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ లో ఉంటుంది. ఓకేనమ్మా? సెన్స్ ఆఫ్ సర్ప్రైజ్ చెప్పేది మనకి ఇక్కడ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. సో ఇక్కడ వాట్ అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. జస్ట్ ఇంట్రాగేటివ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ క్వశ్చనింగ్, ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఆర్ ఎంక్వైరీ. దీన్ని మనం ఏమంటాం? ఇక్కడ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటాము. దీంట్లో మనకి ఏంటంటే ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్, దీంట్లో మనకి ఏమొస్తాయి? WH వర్డ్స్, వాట్, హూజ్, విచ్, వెన్, హూ, ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేస్తామమ్మా? ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. సో ఈ ప్రొనౌన్స్ వచ్చాయంటే అవి మనకి ఎక్కడ ఉంటాయి? ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాము. నెక్స్ట్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ? పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్, ఎంపటిక్ ప్రొనౌన్. Wait, I will write it. Personal. Second one, possessive. Third one, reflective. Fourth one, emphatic. Fifth, indefinite.
6th one distributive. 7th one interrogative. 8th demonstrative. 9th reflective, reciprocal. 10th one exclamatory. 'possessive pronoun, reflective pronoun, emphatic pronoun, indefinite, distributive, interrogative, demonstrative, reciprocal, exclamatory. Interrogative, distributive, demonstrative, reciprocal, relative pronoun. And 11th one ఏంటో మనకి ఇక్కడ relative pronoun. నెక్స్ట్ పర్సనల్ ప్రొనౌన్ అంటే మనకి ఇక్కడ లైక్ నామినేటివ్స్, ఎక్యుసేటివ్ ఈ యూజ్ చేస్తే అది మనకి ఏమవుతాయి, పర్సనల్ ప్రొనౌన్స్ వస్తాయి. నామినేటివ్ ఆర్ ఎక్యుసేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాయి, అవి మనకి పర్సనల్ ప్రొనౌన్స్. పొసెసివ్ అంటే మనకి ఇక్కడ ఓనర్షిప్. రిఫ్లెక్టివ్ అంటే రిఫర్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. రిఫర్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఎంపటిక్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్. ఇండెఫినెట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి గ్రూప్ మొత్తం ఒకేసారి తీసుకుంటాం. ఇది మనకి డిస్ట్రిబ్యూటివ్ అంటే మనకి గ్రూప్ లో మనం ఇండివిజువల్ గా తీసుకుంటాం, గ్రూప్ లో మనం స్పెసిఫిక్ గా తీసుకుంటాం. ఇంట్రోగేటివ్ అంటే ఇక్కడ ఏంటి మనకి క్వశ్చనింగ్. డిమాన్స్ట్రేటివ్ అంటే మనకి ఇక్కడ పాయింటింగ్ సంథింగ్, పాయింటింగ్. నెక్స్ట్ రెసిప్రోకల్ అంటే మనకి ఇక్కడ కనెక్షన్, టూ సెంటెన్స్ ని కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం ఇక్కడ రెసిప్రోకల్ అంటాము. ఎక్స్క్లమేటరీ సెన్స్ ఆఫ్ సర్ప్రైజ్ శక్తిది. మన ప్రొనౌన్స్ లో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లో ఒక దగ్గర మాత్రమే ఒకే ఒక్క ప్రొనౌన్ వస్తుంది, అది ఎక్కడ మనకి ఎక్స్క్లమేటరీ, దట్ ఈస్ వాట్. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటే మనకి ఇక్కడ కనెక్షన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఇక్కడ మనకి మ్యూచువల్ రిలేషన్షిప్. మ్యూచువల్ రిలేషన్షిప్. రెసిప్రోకల్ అంటే ఇక్కడ మనకి ఏంటి మ్యూచువల్ రిలేషన్షిప్. రిలేటివ్ అంటే ఇక్కడ మనకి ఏంటి కనెక్షన్. అండ్ నెక్స్ట్, అండ్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వీ కెన్ సే, we will discuss about agreements or rules. Rules of pronouns. Rule 1. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అని ఉన్నారు మనకి. ఈ రామ్ అనేవారు మస్కులైనా ఫెమినైనా మనకి మస్కులైన్. సో మస్కులైన్ అయితే మనం హీ యూజ్ చేస్తామా, షీ యూజ్ చేస్తామా, హీ. నెక్స్ట్ సీత ఈజ్ మస్కులైన్ ఆర్ ఫెమినైన్, ఫెమినైన్. సో మనం ఏం యూజ్ చేస్తాం ఇక్కడ షీ. సో ఇక్కడ ఏదైతే నౌన్ ఉంటుందో దానికి యూస్ఫుల్ అయ్యి దానికి సరిపడే ప్రొనౌన్ యూజ్ చేయాలి. అంటే దానికి కనెక్ట్ అయ్యే ప్రొనౌన్ యూజ్ చేస్తే దాన్ని మనం ఇక్కడ ఏమంటాం, ఇక్కడ రూల్ 1 అంటే ఏంటి, ఈ ప్రొనౌన్స్ అనేవి మన పర్సనల్ ప్రొనౌన్స్ అవ్వాలి అని అర్థం అక్కడ. నెక్స్ట్ రూల్ 2, మస్కులైన్ అయితే మస్కులైన్ యూజ్ చేస్తాం, ఫెమినైన్ అయితే ఫెమినైన్ యూజ్ చేస్తాము, న్యూట్రల్ అయితే మనం ఇట్ యూజ్ చేస్తాము, అదే ప్లూరల్ అయితే మనం అక్కడ దే యూజ్ చేస్తాం. సో రూల్ 1 ఏం చెప్తుంది మనకి, పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మనం కరెక్ట్గా యూజ్ చేయాలని చెప్తారు. నెక్స్ట్ రూల్ 2 వచ్చేసి మనకి నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఉండకూడదు అని చెప్తున్నారు. నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనకి ఈ ఫస్ట్ లో అంటే ఈ నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ అంటే మనం పర్సన్స్ గురించి మాట్లాడుతున్నామా, థింగ్స్ గురించి మాట్లాడుతున్నామా, పర్సన్స్ గురించి. సో దాంట్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటారు. ఈ థర్డ్ పర్సన్స్ లో ఫస్ట్ పర్సన్ నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే ఫస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఉండకూడదు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అప్పుడు STF రూల్ వస్తుంది.
దీన్నే మనం ఏమనొచ్చు 2-3-1 రూల్ అని కూడా అనొచ్చు. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ వస్తే దాన్ని ఏ రూల్ అంటే రూల్ 2. ఇది మనకి ఏం చెప్తుంది, నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఉండకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ రూల్ 3, నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నెక్స్ట్ రూల్ 3, నెక్స్ట్ చూడండి, ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ when it comes to mistake or fault. ఒక రాంగ్, ఒక మిస్టేక్ ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటున్నారు ఇక్కడ, ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ when it comes to mistake or fault, or when accepting a mistake or fault. మనము ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అయితే మనకి STF రూల్ వస్తుంది. ఆల్వేస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, అది కూడా ఎప్పుడు మనకి ఒక మిస్టేక్ని కానీ ఫాల్ట్ని కానీ యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఎప్పుడు ఫస్ట్ ఉండాలి అని చెప్తున్నారు. సో FST, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. దీన్నే మనం ఏమంటాం ఇక్కడ, ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ when accepting mistake or fault. ఇది మనకి ఏంటి, FST రూల్ అవుతుంది. సో రూల్ 2 వచ్చేసి మనకి నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, రూల్ 3 వచ్చేసి మనకి ఇక్కడ ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని వస్తుంది. అండ్ దట్ టు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ తీసుకుంటాం. ఇక్కడ మనం సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే మనకి ఏమొస్తాయి, ఇక్కడ ఓన్లీ యూ వస్తుంది. సెకండ్ పర్సన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఓన్లీ యూ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ అంటే ఏమొస్తుంది మనకి, యూ, మీ వస్తాయి. నో, యూ, హీ, షీ, ఇట్, దే వస్తాయి. అదే ఫస్ట్ పర్సన్ అయితే మనకి ఏమొస్తుంది, యూ, హీ అండ్ ఐ అని వస్తుంది. అదే మనకి రూల్ 3, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఐ, సెకండ్ పర్సన్ కాబట్టి యూ వస్తారు మనకి. థర్డ్ పర్సన్ అయితే హీ, షీ, ఆర్ ఎవరైనా రావచ్చు. మనం ఇందాక మన టేబుల్ చెప్పాం కదా, ఫస్ట్ పర్సన్ ఐ, వి అలా చెప్పాం. సి దిస్ ఇస్ ద టేబుల్. ఫస్ట్ పర్సన్లో వచ్చేవండి మనకి ఐ, వి, అదే సెకండ్ పర్సన్లో వి, థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ వస్తాయి. సో వీటిని యూజ్ చేసి మనం ఇక్కడ ఏమంటాము, ఫస్ట్ పర్సన్. సో FST. సెకండ్ అదే ఫస్ట్ పర్సన్ అయితే మనకి రూల్ 3 వస్తుంది, రూల్ 2 అయితే మనకి STF వస్తుంది. ఇవి యూజ్ చేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ రూల్స్ అనేవి చేంజ్ చేస్తాం. ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే మనకి ఏం రూల్ వస్తుంది, మనకి when accepting a fault అయితే FST రావాలి. నెవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే మనకి ఇక్కడ STF వస్తుంది. అది కూడా ఎప్పుడు when accepting a fault అయితే మనకి FST, ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అయితే మనకి STF. నెక్స్ట్ రూల్ 4 వచ్చేసి మనకి ఇట్ అనేది మనకి ఎప్పుడు వస్తుందని చెప్పాను నేను, థింగ్స్కి వస్తుంది, ఇంకా న్యూట్రల్ జెండర్కి వస్తుంది. ఇప్పుడు ఇట్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, మెయిన్గా యానిమల్స్, ప్లేసెస్ లైక్ కంట్రీస్, సిటీస్ ఎక్సెట్రా. నెక్స్ట్ యంగ్ చైల్డ్. నెక్స్ట్ ఎంపసిస్, ఇండివిజువల్గా మెన్షన్ చేయండి. ఇట్ ఈస్ ఏ బాల్, ఎంపసిస్ ఆఫ్ ఏ థింగ్స్ యూజ్ చేస్తాం. ఎంపసిస్ ఎంపసిస్ అన్నా ఎంపటిక్ అన్నా మనకి సేమ్ మీనింగ్. ఎంపటిక్ ప్రొనౌన్ అంటే ఏం చెప్పి, ఇండివిజువల్ చెప్పానా, సేమ్ మీనింగ్ ఇండివిజువల్. నెక్స్ట్ థింగ్స్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడికి వస్తుంది మనకి, యానిమల్స్కి వస్తుంది, థింగ్స్కి వస్తుంది. నెక్స్ట్ వెదర్ అండ్ క్లైమేట్. నెక్స్ట్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ కూడా వస్తుంది. ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ ఈజ్ ఏ క్యాట్ ఫుడ్. సో ఇక్కడ మన క్యాట్ అనేది మనకి యానిమలా కాదా, మనకి క్యాట్ అనేది ఏంటి ఇక్కడ మనకి యానిమల్. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఇట్ యూజ్ చేయొచ్చా లేదా మనం, ఇట్ ఈజ్ ఏ
క్యాట్స్ ఫుడ్. యానిమల్ వచ్చిన తర్వాత మనం ఏం యూజ్ చేస్తున్నాం, అక్కడ మనం ఇట్ యూజ్ చేస్తాం. ఇట్టే ఎందుకు యూజ్ చేయాలి, అది మన రూల్ కాబట్టి. దిస్ ఈస్ ద రూల్ 4. నెక్స్ట్ రూల్ 5. రూల్ 5లో ఏంటంటే మనకి ఫర్ సపోజ్ మస్టన్ అయితే మనం ఏం ప్రొనౌన్ యూజ్ చేస్తాం, మనం హీ యూజ్ చేస్తాం. ఫెమినైన్ అయితే షీ యూజ్ చేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ మన జెండర్ బట్టి ప్రొనౌన్స్ చెప్తామా లేదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ అయితే మనం ఏం యూజ్ చేస్తాము, హీ ఇట్ అలా యూజ్ చేస్తాం. అదే ప్లూరల్ అయితే మనం దే యూజ్ చేస్తామా లేదా మనం. సో ఇక్కడ ఏంటి, జెండర్ బట్టి ప్రొనౌన్స్ చెప్పినా లేదా నంబర్ బట్టి, నౌన్ నంబర్ బట్టి అంటే సింగులర్ ప్లూరల్ బట్టి కూడా మనం ఇక్కడ ప్రొనౌన్స్ చెప్తే అదే మనకి ఏమవుతుంది ఇక్కడ రూల్ 5. రూల్ 5 ఏంటో మనకి ఇక్కడ జెండర్ బట్టి ప్రొనౌన్స్ చెప్తాం లేదా నంబర్ బట్టి ప్రొనౌన్స్ చెప్పినా అది మనకి ఏమవుతుంది ఇక్కడ రూల్ 5. దీన్నే మనం ఏమంటాం ఇక్కడ అగ్రిమెంట్ రూల్ అని అంటాము. దీన్నే మనం ఏమంటాం ఇక్కడ అగ్రిమెంట్ రూల్స్. అగ్రిమెంట్ రూల్ అంటే ఏంటి, జెండర్తో మనకి ప్రొనౌన్ అగ్రీ అవ్వాలి లేదా నంబర్తో మనకి ప్రొనౌన్ అగ్రీ అవ్వాలి. దీన్నే మనం ఇక్కడ అగ్రిమెంట్ రూల్స్ అని చెప్తాం. దీంట్లో రూల్ 5(1) ఫర్ ఎగ్జాంపుల్ కావ్య, నో సేమ్ ఎగ్జాంపుల్, రామ్ అండ్ సీత ఆర్ స్టడీయింగ్. ఇక రామ్ అంటే మనకి సింగులర్ ప్లూరల్, మనకి సింగులర్. సీత అంటే మనకి ఇక్కడ సింగులర్. ఈ 2 నౌన్స్ ని మనము దేంతో కనెక్ట్ చేసాం, మనం ఇక్కడ అండ్ తో కనెక్ట్ చేసాం. దేంతో కనెక్ట్ చేసాము, అండ్ తో. అంటే 2 సింగులర్ నౌన్స్ కనెక్టెడ్ విత్ వెన్ దెన్ వి యూస్ ప్లూరల్ ప్రొనౌన్. సో దీన్ని మనం ఏమవచ్చు, దే ఆర్ కమింగ్. రామ్ అండ్ సీత ఆర్ స్టడీయింగ్, దే ఆర్ కమింగ్. రామ్ అండ్ సీత అసలు ప్రొనౌన్ అంటే ఏంటి, రిప్లేషన్ తగ్గించడం, నౌన్ కు బదులుగా యూజ్ చేయడం. ఆల్రెడీ ఇక్కడ మనం నౌన్స్ యూజ్ చేస్తాం. సో సెకండ్ సెంటెన్స్ లో మళ్ళీ మనం నౌన్స్ యూజ్ చేస్తామా, లేదు, ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అది మరి ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి, సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేయాలా ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేయాలా. సింగులర్ అయితే మనకి రాదు, ఎందుకంటే ఇక్కడ మనకి 2 సింగులర్ నౌన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి అస్సలు సింగులర్ నౌన్సే రారు. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము, దే ఒక ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేసాము. రాము సీత అనేవారు ఇక్కడ మనకి 2 సెపరేట్ నౌన్స్. అంటే ఏంటి, ఇక్కడ ఇదొక నౌన్, మనకి ఇదొక నౌన్. మోర్ దెన్ 2 ఉంటే మనం సింగల్ అంటామా ప్లూరల్ అంటామా, ప్లూరల్. సో ఇక్కడ మనం ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేసాము. రామ్ అండ్ సీత ఆర్ స్టడీయింగ్, దే ఆర్ కమింగ్. అంటే రాము సీత వేరు వేరు 2 సెపరేట్ నౌన్స్ కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేసాము. అదే ఒకవేళ మనకి రూల్ 5(2) like my advocate and friend has given his contest. చూడండి, my advocate and friend, ఇక్కడ మనకి నౌన్స్ ఏంటి, my advocate, friend. మై అడ్వకేట్ అండ్ ఫ్రెండ్ హ్యాడ్ గివెన్ హిస్ కాంటెస్ట్. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ నా ఫ్రెండ్ అయినటువంటి అడ్వకేట్ వచ్చి తన కాంటెస్ట్ ఇచ్చాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి అడ్వకేట్ అన్న ఫ్రెండ్ అన్న సేమ్ పర్సనే కదా. మనకి అడ్వకేట్ అన్న ఫ్రెండ్ అన్న మనకి ఇక్కడ సేమ్ పర్సన్. సో అడ్వకేట్ ఫ్రెండ్ సేమ్ పర్సన్ అయ్యప్పుడు మనం ఏంటి, ఒకే పర్సన్ కాబట్టి 2 నౌన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ సేమ్ పర్సన్ ఇక్కడ రిఫర్ చేస్తున్నాయి. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి, ఇక్కడ సింగులర్ ప్రొనౌన్. చూడండి, 2 నౌన్స్ వచ్చి ఎండ్ వస్తే, 2 సెపరేట్ నౌన్స్ వచ్చి ఎండ్ తో కనెక్ట్ చేస్తే ఇక్కడ మనం ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేస్తాము. అదే 2 నౌన్స్ మనకి సేమ్ పర్సన్ రిఫర్ చేస్తే సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ రూల్ 5(3) కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పర్సన్ ఆర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, jury has given its decision. జూరీ అనేది ఇక్కడ మనకి 1 కలెక్టివ్ నౌన్. సో ఇది మనకి సింగులర్ కాబట్టి సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేసాము.
అదే ఒకవేళ మనకి జూరీ బస్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్. జూరీ వాజ్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్స్. ఇక్కడ జూరీ అనేది ఏంటి, ఇక్కడ మనకి కలెక్టివ్ నౌనే కానీ డివైడ్ అయ్యిందని చెప్తున్నారు. డివైడ్ అయ్యిందంటే అర్థం ఏంటి, మనకి ఇక్కడ ఒక జూరీ వచ్చేసి మనకి ఒక డెసిషన్ ఇచ్చారు, ఇంకో జూరీ వచ్చి మనకి ఇంకో డెసిషన్ ఇచ్చారు. సో డివైడ్ అయ్యింది అని చెప్తున్నారు. ఒక జూరీ మనకి ఒక డెసిషన్ తీసుకుంటే సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేస్తాము. అదే జూరీ మనకి డివైడ్ అయ్యి కనుక ఉంటే మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేస్తాము, ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేస్తాము. సో రూల్ 5(4) ఏంటమ్మా మనకి ఇక్కడ, when the collective noun divided we use plural. అదే collective noun ఉంటే మనకి ఇక్కడ ఓన్లీ సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేస్తాము. దీస్ ఆర్ రూల్ 5(3) and రూల్ 5(4). నెక్స్ట్ రూల్ 5(5). neither pen nor pencil was not used in his exam. ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ యూజ్ చేయకూడదు అని చెప్తున్నారంట. తన ఎగ్జామ్లో తను యూజ్ చేయలేదు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు నైదర్ అంటే మీనింగ్ ఏంటి మనకి, నైదర్ నార్ అంటే 2 ఆప్షన్స్ కాదని అర్థం. మరి ఎయిదర్ ఆర్ అంటే ఏదో ఒక ఆప్షన్ మనకి ఇక్కడ రైట్ అవుతుంది. ఏదో ఒక ఆప్షన్ మనం తీసుకుంటాము. ఎయిదర్ ఆర్ అంటే 2 ఆప్షన్స్ ఏదో ఒకటి మనం తీసుకుంటాం. నైదర్ నార్ అంటే పెన్ను కాదు పెన్సిల్ కాదు. అంటే ఏంటి, ఈ పెన్ అనేది మనకి సింగులర్ గా ఉందా లేదా, పెన్సిల్ అనేది సింగులర్ గా ఉందా లేదా మనకి ఇక్కడ. సో 2 అనేది మనకి ఇక్కడ సింగులర్ గా ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ మనం సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఒక పెన్ యూజ్ చేయట్లేదు, తను ఒక పెన్సిల్ కూడా తన ఎగ్జామ్లో యూజ్ చేయలేదు. అంటే ఏంటి, ఇక్కడ మనకి 2 సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు అది కూడా నైదర్ నార్ తో కనుక ఉంటే నైదర్ నార్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, ఈచ్. ఓకే, నైదర్ నార్ ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు మనకి ఇలా 2 సింగులర్ నౌన్స్ వస్తే అప్పుడు మనం సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. అదే మనకి neither either teacher or students were not failed in their efforts. ఇక్కడ టీచర్ అనేవారు ఎవరు మనకి సింగులర్ నౌన్, స్టూడెంట్స్ అనేవారు ఇక్కడ మనకి ప్లూరల్. నెక్స్ట్ ఎయిదర్ ఆర్ అయినా నైదర్ నార్ వచ్చినప్పుడు ఏ ఒక్కటి నౌన్ అయినా సరే మన ప్లూరల్లో ఉంటే మనం ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి, ఇక్కడ మనం ప్లూరల్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. అసలు ఎయిదర్ ఆర్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకి టీచర్ అన్న తన ఎఫర్ట్స్ లో ఫెయిల్ అవ్వలేదు, స్టూడెంట్స్ కూడా తన ఎఫర్ట్స్ లో ఫెయిల్ అవ్వలేదు. సో ఇద్దరులో ఎవరో ఒకరు వచ్చినారో లేదా మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఒకవేళ టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ వచ్చిన లేదా స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ టీచర్ వచ్చిన, ఇది ప్లూరల్, ఇది ప్లూరల్. వీటిల్లో మనకి ఏ ఒక్కటి నౌన్ ప్లూరల్ అయినా మనకే ప్లూరల్ నౌన్ యూజ్ చేయాలి. ఓన్లీ 2 సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడే మాత్రం ఇక్కడ మనం సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఈ నౌన్స్ లో ఎయిదర్ ఆర్ నైదర్ నార్ వచ్చాయంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ 2 నౌన్స్ ఉంటాయి. ఏ ఒక్క నౌన్ మన ప్లూరల్ లో ఉన్నా ప్లూరల్ ప్రొనౌనే యూజ్ చేయాలి. వరకు మనం నేర్చుకున్న ప్రొనౌన్స్ మీద నెక్స్ట్ వీడియోలో బిస్ చేద్దాం. థ్యాంక్ యూ.